Hello viewers, welcome to my channel Wellness Around with Ramu. పూర్వం మేము ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు తాగేవాళ్ళం అండి. ఏ ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు ఎక్కడ తాగాలంటే భయం వేసేంతగా వాటర్ పొల్యూషన్ అయిందండి. దీనికి అసలు రీజన్ ఏంటి డాక్టర్ గారు? దీనికి సొల్యూషన్ ఓన్లీ ఇట్లా ఆర్ఓ వాటర్ ఒకటేనా, ఇంకేదైనా మెథడ్స్ ఉంటాయా? ఎందుకని వాటర్ ఇంత సమస్యగా అయింది? ఒకటండి, పూర్వం ఏంటంటే మనకి గుర్తు బోరింగ్ పంపులండి. ఆ రోజుల్లో మున్సిపల్ వాటర్ కూడా లేదు. ఇఫ్ యూ గో బ్యాక్ ఇన్ టు 80s and 90s, మున్సిపల్ వాటర్ ఓన్లీ వాజ్ లిమిటెడ్ టు కొన్ని సిటీస్కి మాత్రమే మున్సిపల్ వాటర్ అండి. పల్లెటూరులో మనకంతా బోరింగ్ పంపులు లేదా మన బావిలో నీళ్లు తోడుకొని తాగవలసిందే. ఆ రోజు ఇంత లెవెల్ ఆఫ్ పెస్టిసైడ్స్ కూడా లేవండి, భూమిలో కూడా ఇంత పెస్టిసైడ్స్ లేవు. సో బావిలో నీళ్లు మనం తాగినా ఒక గుడ్డ వేసి దాంట్లోంచి ఫిల్టర్ చేసేసి కుండలో పట్టి మనం తాగేసి సరిపోయేదండి. అండ్ వి డిడ్ంట్ ఫైండ్, ఎందుకంటే సార్ దట్ ఈస్ ఎ పోరస్ మెటీరియల్. బావిలో ఉన్నటువంటి ఆ డెప్త్ లో మట్టి ఎన్నో లేయర్స్ పోరస్ మెటీరియల్ లో వాటర్ పర్కులేట్ అవుతా ఉంటుంది కదా. సో ఇట్స్ ప్యూరిఫైడ్ వాటర్. అలాగే మనకి బోరింగ్ పంప్ కూడా ఎంతో డెప్త్ నుంచి కింద నుంచి మనకి పైకి వచ్చే వాటర్ అండి. ఏమన్నా ఐరన్ కొంచెం తుప్పు వాసన రావటం అలా ఉండేది తప్పితే, ఎందుకంటే దాంట్ వాజ్ ఫుల్ ఆఫ్ సాలిడ్స్ అండి. ఇట్ వాజ్ ఫుల్ ఆఫ్ సాలిడ్స్ కదా. ఇప్పుడు మీకు వాటర్ ఏమవుతుందంటే పొల్యూషన్ అపార్ట్ ఫ్రమ్ ద పొల్యూషన్ మనం స్వీట్నెస్కి అలవాటు పడ్డాం. వాటర్ మనం తాగే వాటర్ కూడా మనకి టేస్ట్ బాగుండాలని అలవాటు పడ్డామండి. ఎప్పుడైతే ఆ స్వీట్నెస్కి అలవాటు పడ్డామో మన మినరల్ వాటర్స్ వాటిలో మన మినరల్ వాటర్ పేరుకే మినరల్ వాటర్ అని, దాంట్లో ఎలాంటి మినరల్స్ ఉండవు. ఇట్ ఈస్ ఎ ఆర్ఓ వాటర్. సో ఆ స్వీట్నెస్ కోసం ఏం చేస్తున్నామంటే ఆ టీడీఎస్, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో దాన్ని తగ్గించేస్తున్నాము టు గెట్ దట్ స్వీట్నెస్. టీడీఎస్ కనుక ఎక్కువ ఉన్నట్టయితే వాటర్ కొంచెం ఉప్పగానో లేకపోతే ఒక రకమైనటువంటి తుప్పు టేస్ట్తో ఉంటాయి, విచ్ వీ డోంట్ లైక్ ఇట్. సో ఎప్పుడైతే మనకి డిజాల్వ్డ్ సాలిడ్స్ వెళ్ళిపోయాయో వాటర్ హెస్ బికమ్ సాఫ్ట్ అండ్ ఇట్ హెస్ బికమ్ స్వీటర్. దాన్ని మనం ఇష్టపడి తాగుతున్నాము. బాడీలోకి వెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్ దేర్ ఆర్ నో డిజాల్వ్డ్ సాలిడ్స్ ఇన్ దట్ అండి. లిటరల్గా మనం ఒక డిస్టిల్డ్ వాటర్ తాగినట్టే లెక్క. దానివల్ల ఏమవుతుంది, ఈ వాటర్ కాస్త బాడీ నీడ్స్ విటమిన్ డి అండ్ కాల్షియం రిమైనింగ్ ఇలాంటి ఎలిమెంట్స్ అన్ని కావాలి. ద ట్రేస్ ఎలిమెంట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద వాటర్. ఇలాంటి న్యూట్రియంట్స్ అంతా వాటర్ నుంచి రావాలి. సో ఎప్పుడైతే వాటర్లో న్యూట్రియంట్స్ అంతా బయటకు వెళ్ళిపోయాయో బాడీ బోన్స్ నుంచి కాల్షియము విటమిన్ డి అంతటిని కూడా బాడీకి కావాల్సినటువంటి బోన్ స్టోర్స్ నుంచి డిపాజిట్స్ నుంచి లాగవలసి వస్తుంది. సో బోన్స్ గెట్ వీకెండ్ అండి. దానివల్ల ఈ మజిల్ క్రాంప్స్ రావడం. ఇఫ్ యు సీ ఈ మధ్యకాలంలో విటమిన్ డి అనేది నార్మల్ రిపోర్ట్ నేను చూడలేదండి. గత 5-6 ఏళ్లలో ఎవరికి నార్మల్ ఉండట్లేదు. సో రెట్రోస్పెక్టివ్ ఆలోచించి ఏంటిది అన్న ల్యాబ్ వాల్యూస్ మిస్టేకా లేకపోతే అసలు ఏం జరుగుతుందంటే దెన్ ఐ డిస్కస్ విత్ ఫ్యూ డాక్టర్స్ అండి. కొంతమంది వాటర్ రిలేటెడ్ సైంటిస్ట్తో డిస్కస్ చేసినప్పుడు దే టోల్డ్ మీ దిస్ ఫ్యాక్ట్ దట్ సార్ మీరు తాగుతున్నటువంటి వాటర్ ఈజ్ ద డిస్టిల్డ్ వాటర్. మీరు ఆర్ఓ వాటర్ అని తాగుతున్నారు, యువర్ సాలిడ్స్ ఆర్ గాన్. ఇఫ్ మీరు ఒక వాటర్ మీటర్ పెట్టి చెక్ చేసుకుంటే మన టీడీఎస్ మీటర్తో మనం ఇంట్లో తాగే ఆర్ఓ వాటర్ టీడీఎస్ ఇస్ 10 or 15 or 20 ఉంటుందండి. అదే మీరు బోరింగ్ వాటర్లో అయితే 300 to 350 ఉంటుంది ఆ టీడీఎస్. ఎంత ఉంటే కరెక్ట్ సార్? అట్లీస్ట్ 100 to 150 అన్న టీడీఎస్ ఉంటే వాటర్ ఇస్. దీనికి మీరు చెప్పే సొల్యూషన్ ఏంటి? ఒకటండి, ఆర్ఓస్లో ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఆర్ఓస్లో మనం టీడీఎస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. 0.1 మనం ఎంతవరకు కావాలో అంతవరకు చెక్ చేసుకోవచ్చు. హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అండ్ వైరసెస్ని ఫిల్టర్ చేయడానికి మాత్రం యూవీ ఫిల్టరేషన్ ఆల్రెడీ ఉంది. సో యువర్ వాటర్ ఫిల్టర్ షుడ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ యూవీ ఫిల్టరేషన్ ఫాలోడ్ బై అ టీడీఎస్ కంట్రోలర్. పూర్తిగా స్వీట్నెస్సే కావాలని మనం టీడీఎస్ కంట్రోల్ చేస్తే మాత్రం ఫ్యూచర్లో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ బోన్ ప్రాబ్లమ్స్ మాత్రం ఖచ్చితంగా వచ్చేస్తాయండి. ఈజీ ఆస్టియోపరోటిక్ చేంజెస్ చాలా ఫాస్ట్గా వచ్చాయి. ఆర్ఓ మెషిన్స్ కొనుక్కోలేని వాళ్ళకి మీరు ఆ నీళ్ళని ఎలా తయారు చేసుకోమని మీరు సలహా ఇస్తారు? సార్, ఆర్ఓ వాటర్ కొనుక్కొని తాగలేని వాళ్ళకి మన మున్సిపల్ వాటర్ జనరల్గా హ్యాస్ ఎ టీడీఎస్ ఆఫ్ అరౌండ్ 150 to 200 టీడీఎస్ ఉంటుందండి. సో మున్సిపల్ వాటర్ని ప్రాపర్గా బాయిల్ చేసుకొని చక్కగా తాగగలిగితే దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ అండి. అండ్ పూర్వంకి వెళ్తే కనుక ద బెస్ట్ ఫిల్టర్స్ ఫర్ అవర్ ఓల్డ్ వాటర్ ఫిల్టర్స్ అండి. చక్కగా క్యాండిల్స్ ఉన్నటువంటి వాటర్ ఫిల్టర్స్ ఏవైతే ఉండేవో దే వర్ ద బెస్ట్ అండి. అవి చక్కగా వాటర్ ఎప్పుడైతే పోసేస్తామో దే యూస్ టు స్టాప్ ఓన్లీ ద కొన్ని రకాల బ్యాక్టీరియా వైరసెస్ని ఫిల్టర్ చేసేవి, డస్ట్ పార్టికల్స్ని ఆల్కల్ని ఫిల్టర్ చేసేవి. ద రిమైనింగ్ థింగ్ యూస్ టు స్లోలీ పర్కులేట్ డౌన్. సో అవి సేఫ్, దే వర్ వెరీ వెరీ సేఫ్ అండి. ఆ రోజుల్లో ఎవరికి నొప్పులు కానీ ఇవేమి లేవండి. బట్ ఎప్పుడైతే కల్చర్ ఆర్ఓలోకి మినరల్లోకి వెళ్ళిందో ఇప్పుడు నొప్పులు, అన్ని రకాల రోగాలు, థైరాయిడ్, ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ దిస్. ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయాయి అనమాట మొత్తం అంతా కూడా. సో వాటర్ అండ్ ఫుడ్ విల్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫ్యూచర్ అండి. దాన్ని మనం ఇప్పటి నుంచే కరెక్ట్ బ్యాలెన్స్ పెట్టుకొని ఆ న్యూట్రియంట్స్ పిల్లలకి అందుతున్నాయా లేదా కూడా చూసుకోవడం ఇంపార్టెంట్. చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే కేవలం సన్లైట్లో ఆడినంత మాత్రానో లేకపోతే మార్నింగ్ పూట నేను గంట పాటు సన్లో తిరుగుతాను నా విటమిన్ డి ఎందుకు తక్కువ ఉంది అంటున్నాడు. మనం సన్లో తిరిగే విధానమే తప్పండి. మనం మొత్తం అంతా బాడీ అంతా కప్పుకొని తిరుగుతున్నాం కదా, మన ఫేస్ హ్యాండ్స్ తప్పితే నో అదర్ పార్ట్ ఈజ్ ఎక్స్పోజ్డ్ అండి. సన్ ఎక్స్పోజర్ అంటే ఏంటంటే ఆచ్ఛాదన లేకుండా
వెళ్ళి పడుకొని ఆ సన్ తగలటం ఇస్ సన్ ఎక్స్పోజర్. సో ఇట్స్ ప్రాక్టికల్ ఈజ్ నాట్ డన్. పూర్వం పొలంకి వెళ్ళేటప్పుడు పైన తీసేసి చిన్న towel చిన్న ఉండేది. టవలే ఉండేది కదా, చిన్నది కట్టుకొని చేసేవాడు. దట్ ఈస్ ద రియల్ సన్ ఎక్స్పోజర్ అండి. అది దట్ ఈస్ నాట్ పాసిబుల్ నవ్ ఈ ఫారినర్స్ బీచ్ లో పడుకొని ఇట్లా ఉంటారు కదా. దట్ ఈస్ ద ప్రాపర్ వే ఆఫ్ గెటింగ్ ఏ సన్ ఎక్స్పోజర్. దట్ ఈస్ ద రీజన్ వాళ్ళ ట్యాన్ కోసం, ఆ సన్ ఎక్స్పోజర్ కోసమే వాళ్ళు అలా పడుకుంటారండి. బట్ నవేడేస్ అది మనకి అది పాసిబిలిటీ కాదు. కాబట్టి అట్లీస్ట్ ఫుడ్ అండ్ ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారానే దాన్ని మనం ఒక ప్రాపర్ ఫుడ్ దీని ద్వారా మనం మెయింటైన్ చేసుకోవాలి. ఏ టైంలో సన్లోకి వెళ్తే ఎక్కువ డి విటమిన్ వస్తుంది? సార్ ఎర్లీ మార్నింగ్ సన్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండి. 6 to 7 or 6 to 7:30 ఎర్లీ మార్నింగ్ మొదటి కిరణాలు ఏవైతే ఉంటాయో, పొద్దున్న కిరణాలు, అవి ఫ్రెష్ రేస్ సార్ అవి. ఎందుకంటే సూర్యుడు పూర్తిగా పైకి రాడు కాబట్టి కంపారిటివ్గా అల్ట్రావైలెట్ రేడియేషన్ ఏదైతే ఉంటుందో యూవీ రేడియేషన్ తక్కువగా ఉంటుందండి. యాజ్ ద డే ప్రోగ్రెసెస్ యూవీ రేడియేషన్ పెరిగిపోతుంది అండ్ వీఆర్ మోర్ ప్రోన్ టు క్యాన్సర్స్. అంటే మన సైడ్ బికాస్ ఆఫ్ అవర్ స్కిన్ టోన్ ఆర్ అవర్ మన పిగ్మెంట్ వల్ల స్కిన్ క్యాన్సర్స్ తక్కువే అనుకోండి. బట్ స్టిల్ నవ్ డేస్ దట్ ఈస్ మోర్ రేడియేషన్ అండి. బట్ ఎర్లీ మార్నింగ్ say from 5 o'clock to 7 o'clock, first sun rays, that is the best for the body. Everyone should enjoy that sun rays. వాస్తవానికి ట్యాన్ అవ్వడం మంచిది కదండి. 100%. చాలా మంది ట్యాన్ అవ్వడం డేంజరస్ అని చెప్పి సన్ స్క్రీన్ లోషన్స్ పూసుకుంటూ వస్తారు. అందం కోసం, ఇదంతా కూడా అందం కోసం చేసే పనులు. వాస్తవానికి ట్యాన్ అయిన ఫేసెస్ ఆకర్షణీయంగా ఉంటారండి. ఖచ్చితంగా సార్, చూసేవారు కాలబట్టి ఉంటుందండి. దట్స్ వాట్ వి డూ దాట్. బట్ మీరు అన్నట్టుగా ట్యాన్ అనేది ఇట్స్ న్యాచురల్ అండి. ఇట్స్ ఎ డిఫెన్సివ్ మెకానిజం ఆఫ్ ద నేచర్. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దోస్ డిఫెన్సివ్ మెకానిజమ్స్. దాన్ని ఆల్టర్ చేసాము అంటే ఆల్ ద క్యాన్సర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ ద రిజల్ట్ అండి. క్యాన్సర్స్ ఎక్కడి నుంచో రావు సార్, దే ఆర్ అవర్ లైఫ్ స్టైల్ చేంజెస్. సింపుల్, ఒకరికి క్యాన్సర్ వస్తుంది, ఒకరికి ఎందుకు రావట్లేదు అంటే జెనెటిక్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. దట్ ఈస్ ద రీజన్ ఈవెన్ యంగర్ ఏజ్లో క్యాన్సర్స్ బయటపడుతున్నాయి ఈ రోజుల్లో.